ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమత్తయ్య గారు, పెళ్ళంటే ఇవన్నీ ఉండాలి కదా. మాట్లాడరేంటి అత్తయ్యా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాక నేనేం మాట్లాడాలో తెలియక. పెళ్ళంటే అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవాలి కదా అత్తయ్యా. అవునవును, చూసుకోవాలి కదా. అదే చెప్తున్నాను, అందుకే మిమ్మల్ని పిలిపించాను. మమ్మీ, శుభలేఖలేంటి, మంగళసూత్రం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లికి శుభలేఖలు వేయమా? పల్లవి మెళ్ళ తాళి కట్టవా? భలే ఉన్నావురా, ఏం తెలియనట్టు. నమస్కారం సుమలత గారు. రండి సేటు గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అమ్మ పల్లవి, చైర్ తీసుకురమ్మా. కూర్చోండి. ఈయన మనకి తెలిసిన సేటు. ఈయనకి ప్రింటింగ్ మిషన్ ఉంది, అలాగే నగల దుకాణము ఉంది. శుభలేఖలు కూడా ఈయనే కొట్టిస్తారు. మంగళసూత్రం, అమ్మాయికి కావాల్సిన బంగారు నగలు అన్నీ ఈయనే చేయిస్తారు. అమ్మా, మీరు చెప్పినట్టే కొన్ని శుభలేఖల డిజైన్స్ తీసుకొచ్చాను. మంగళసూత్రాల డిజైన్స్ కూడా తీసుకొచ్చాను. అందులో మీరు ఒకటి సెలెక్ట్ చేశారంటే వెంటనే రేపటికల్లా తయారు చేసి ఇచ్చేస్తాను. ఇదిగోండి చూడండి. వదిన గారు చూడండి, ఏ మంగళసూత్రం సెలెక్ట్ చేద్దాం, ఏ శుభలేఖ అయితే బాగుంటుంది? చరణ్, మీరు కూడా చూసుకోండి. రామ్మ పల్లవి. ఏంటి ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు? అంటే పెద్దవాళ్ళం మనం ఉండగా వాళ్ళెందుకు లేని ఆలోచిస్తున్నట్టున్నారు. మీరు సెలెక్ట్ చేయండి. అవును, మా వాడు నా నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనడు. వాడి టేస్టు నా టేస్టు సేమ్ టు సేమ్. మమ్మీ, నీతో ఒక విషయం మాట్లాడాలి. కొంచెం ఇలా వస్తావా? ఉండరా, శుభలేఖలు సెలెక్ట్ చేసి వస్తాను. అది వాళ్ళు సెలెక్ట్ చేస్తారులే మమ్మీ. దేనికిరా? రమ్మని చెప్తున్నాను కదా, రా. చరణ్, ఏంటి మమ్మీ, అసలు నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? అసలు నువ్వేనా, లేదా నీలా ఉన్న డూప్లికేట్ ని తీసుకొచ్చి ఆ పల్లవి గుండమ్మలు ఇలా నాటకం ఆడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? నేను డూప్లికేట్ ఏంటి? నేనే. కానీ ఈ మాటలు నీవి కాదు కదా. పల్లవి అంటే నీకు ఇష్టం లేదని చెప్పావు. ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లి పల్లవితో జరగదని చెప్పావు. అవును, చెప్పాను. మరి ఇప్పుడేంటి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేస్తున్నావు? అంటే ఆ గుండమ్మ మహిళా మండలి తీసుకొచ్చి గొడవ చేసేసరికి భయపడిపోయారా ఆంటీ? భయపడ్డం అనేది సుమలత హిస్టరీలోనే లేదు. మరైతే ఇప్పుడు పెళ్లి చేయడానికి ఎందుకు రెడీ అవుతున్నారు? కారణం ఏంటి? కారణం ఉంది. ఏంటా కారణం? అది ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత అందరికీ తెలుస్తుంది. అమ్మ, దాంతో నాకు పెళ్ళేంటమ్మా? చరణ్, నీ భవిష్యత్తు బాగుండాలనే నేను ఈ పెళ్లి జరిపిస్తున్నాను. అది అర్థం చేసుకో. భవిష్యత్తా? దాన్ని పెళ్లి చేసుకుంటే భవిష్యత్ అంటూ ఎక్కడుంటుందమ్మా? అవునా ఆంటీ? ఇప్పుడు నేను ఎవ్వరికి ఏ కారణాలు చెప్పలేను. చరణ్కి పల్లవితో పెళ్లి చేయాల్సిందే. ఓహో, నువ్వు కారణాలు చెప్పవు కానీ నాకు దానిచ్చి పెళ్లి చేసేస్తావు. నువ్వు చేస్తానంటే అయిపోతుందా? నేను చేసుకోను, అప్పుడేం చేస్తావు? చేసుకోపోతే ఏం చేస్తావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆపగలవా నన్ను? నేను కుదిర్చిన ఈ పెళ్లి కాదు అని నువ్వు ఇంటి గడప దాటి వెళ్తే మరుక్షణమే మీ అమ్మ చేస్తుంది.
పర్వాలేదా నీకు? అమ్మా, ఆంటీ ఏంటంటే మీరు తెలిసే చేస్తున్నారా అసలు? అంతా తెలిసే చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే రోజంటూ ఒకటొస్తుంది. అప్పుడు నేను చేసింది కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు. ఇప్పటికీ చెప్తున్నాను, ఆ పల్లవి అంటే నాకిష్టం లేదు. కానీ దాంతోనే నీ పెళ్లి జరుగుతుంది. పల్లవిని చేసుకోవడం నీకిష్టం లేదు అనుకుంటే గనక నీ నిర్ణయం ప్రకారమే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో. కానీ నేను కూడా మాట తప్పను. అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. శుభలేఖలు సెలెక్ట్ చేయడానికి రా. ఏంటి, శుభలేఖ సెలెక్ట్ చేసేసారా? అదే మేం చూసాం, మీరొచ్చిన తర్వాత సెలెక్ట్ చేద్దామని. భలే వారే వదిన గారు, చెప్పాను కదా, మీరు సెలెక్ట్ చేస్తే ఒకటి, నేను సెలెక్ట్ చేస్తే ఒకటినా? అవును సుమా, వాడు నిన్ను పక్కకి తీసుకువెళ్ళి ఏం మాట్లాడాడు? ఏముంది, ఇప్పుడు నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని దేవుడి మీద ఒట్టు కూడా పెట్టాను కదా. మీరే నమ్మకుండా షాక్ అయిపోయారు. సేమ్ వాడు అదే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఏంటి మమ్మీ, నువ్వింత ఎక్సైట్ అవుతున్నావు? నిజంగా మా పెళ్లి చేస్తావా అని మీకొచ్చిన డౌటే వాడికి వచ్చింది. క్లారిటీ ఇచ్చాను కదా నాన్నా? ఇంకెవ్వరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. దేవుడి మీదే ఒట్టేశాను. ఇంకేం చెయ్యాలి నేను? వదిన గారు రండి, మనం సెలెక్ట్ చేద్దాం. మంగళసూత్రం అయితే ఈ డిజైన్ బాగుంది. ఏమొదిన గారు, మీరేమంటారు? మీకు నచ్చితే మాకు ఓకే. సరే అయితే. అమ్మయ్యా, శుభలేఖ సెలెక్ట్ చేశాం, మంగళసూత్రం సెలెక్ట్ చేశాం. ఒరే చరణ్, చూసుకోమంటే చూసుకోలేదు, మళ్ళీ నాకు నచ్చలేదు, నువ్వే సెలెక్ట్ చేశావంటే మాత్రం కుదరదు చెప్తున్నాను.